నేడు చాలా మందిలో పిప్పి పంటి సమస్యను చూస్తున్నాం. మారిన జీవనశైలి విధానం వల్ల, తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మందిలో ఈ యొక్క పిప్పి పంటి సమస్యను చూడవలసి వస్తుంది. ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అనేటివి వాడడం, అలాగే ప్రాపర్ క్లీనింగ్ అనేది లోపించడం వల్ల నేడు చాలా మందిలో ఈ యొక్క సమస్యను చూస్తున్నాం. ఈ యొక్క పిప్పి పంటి సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా పిప్పి పంటి సమస్య వచ్చినప్పుడు తీవ్రమైన పంటి నొప్పి ఉండి రాత్రి వేళల్లో నిద్ర పట్టక ఇబ్బంది పడడం, అలాగే కొన్ని సందర్భాల్లో దవడ కూడా వాపు ఎక్కి ఇబ్బంది పెట్టడం, ఏది తినాలన్నా కూడా ఇబ్బందిగా మారడం అనేది చూస్తుంటాం. ఎప్పుడైతే ఇలాంటి సమస్యను చూస్తామో ప్లాంటాగో అనే మదర్ టించర్ ఈ యొక్క సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. పిప్పి పన్ను ఉన్న ప్రాంతంలో ఈ యొక్క ప్లాంటాగో అనే మదర్ టించర్ను దూది పైన ఒక 10 చుక్కలు కనుక వేసుకొని నొప్పి ఉన్న ప్రాంతంలో ఒక 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ పెట్టినట్లయితే తొందరగా ఈ యొక్క పంటి నొప్పి సమస్య అనేది తాత్కాలికంగా తగ్గుతుంది. అలాగే ఈ యొక్క పిప్పి పంటి సమస్యకు మరి ఒక ముఖ్యమైన హోమియో మందు క్రియోసోటినం. పిప్పి పండ్లు వచ్చి పండ్లు పుచ్చుల్లాగా రాలిపోతున్నప్పుడు, అలాగే తీవ్రమైన నొప్పి కూడా వచ్చి నవలడం ఇబ్బందిగా మారినప్పుడు ఈ యొక్క క్రియోసోటినం అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. పన్ను గట్టిగానే ఉంటుంది కానీ పుచ్చులుగా ఊసిపోవడం అనేది వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు ఈ యొక్క క్రియోసోటినం అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క పిప్పి పంటి సమస్యకు మరి ఒక ముఖ్యమైన హోమియో మందు మెర్క్సాల్. ఈ మందు లక్షణాలు గమనించినట్లయితే వీరికి పంటి నొప్పి అనేది రాత్రి వేళల్లో ఎక్కువ అవుతుంటుంది. అలాగే చల్లటి నీళ్లు తాగినా కూడా పనులు జువున లాగడం, వేడి పదార్థాలు తిన్నా కూడా పన్ను జువును లాగడం అనేది వీరిలో గమనించవచ్చును. ఎప్పుడైతే చల్లటి పదార్థాలకు కానీ వేడి పదార్థాలకు కానీ పంటి నొప్పి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క మెర్క్సాల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు స్టెఫిసాగ్రియా. పిప్పి పండ్ల సమస్యతో పాటు పండ్లు నలుపు రంగులోకి మారుతున్నప్పుడు ఈ యొక్క స్టెఫిసాగ్రియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. పంటి నొప్పితో పాటు పండ్లు పుచ్చిపోవడం, దవడ అనేది వాయడం, అలాగే నొప్పి తీవ్రత ఎక్కువగా వచ్చి బాధించడం, పండ్లు బ్లాక్ కలర్ లోకి మారుతున్నప్పుడు ఈ యొక్క స్టెఫిసాగ్రియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇక చివరగా మరి ఒక ముఖ్యమైన హోమియో మందు బెలడోనా. ఈ మందు పంటి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతూ జ్వరం కూడా వచ్చిన సందర్భంలో బెలడోనా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ముఖ్యంగా చిగుళ్ళు వాపెక్కి ఏది నవలలన్నా కూడా కష్టంగా మారడం, చూడడానికి దవడ వాపెక్కి ఉండడం, తీవ్రమైన నొప్పితో పాటు జ్వరం ఉన్న సందర్భంలో ఈ యొక్క బెలడోనా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ మందుతో పాటు క్యామమిల్ అనే మందును కూడా పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాడుకోవచ్చును. తీవ్రమైన ఇరిటేషన్ తత్వాన్ని కలిగి ఉండి కోపం తీవ్రత కూడా ఎక్కువగా ఉండి పంటి నొప్పి ఎక్కువగా వచ్చి బాధిస్తున్నప్పుడు క్యామమిల్ అనే మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా చాలా రకాల మందులు హోమియో వైద్యంలో ఈ యొక్క పిప్పి పంటి నొప్పి సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటాయి. లక్షణాలను బట్టి ఎంచుకున్న మందును తాత్కాలికంగా నొప్పి తగ్గడానికి 30 పొటెన్సీలో ఉదయం 1 డోసు చొప్పున, సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 3 నుంచి 5 రోజుల వరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నొప్పి తీవ్రత తగ్గుముఖం పడుతుందో మందును ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ నొప్పి తీవ్రత అనేది తగ్గి మరల రిపీట్ అవుతున్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర గనుక ఈ యొక్క హోమియో మందులు కనుక వాడుకున్నట్లయితే ఈ యొక్క పిప్పి పంటి సమస్యను అధిగమించవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.